ఒకసారి మనం చూసినట్టయితే స్టేట్ వైడ్‌గా మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తారు ఇక్కడ చూస్తే ఈవీఎంలు మేనేజ్ చేశారు ఎలక్షన్‌కి సంబంధించి. ఆయన రాహుల్ గాంధీ గారు మనం చూసినట్టయితే ఓట్ చోరీ జరిగింది అని చెప్పిన పరిస్థితి ఉంది. నిజంగా మీరు ఇంత సీనియర్ పొలిటీషియన్‌గా అలాంటి అవకాశం ఉందా? ఓట్ చోరీకి సంబంధించి చాలా క్యాంపెయిన్ చేశారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ చూస్తే అసలు మేము ఓడిపోవటానికి కారణం ఈవీఎంలే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. ఈవీఎంలు బ్యాలెట్ బాక్సులు అంటే ఈవీఎంలు అంటారు, ఈవీఎంలు ఉంటే బ్యాలెట్ బాక్స్ అంటారు. ఏం చెప్తారు సార్ వీటి గురించి మీరు? ఈవీఎంల గురించి మాట్లాడినప్పుడు ఈ ఓటు చోరీ జరిగింది అది ఇది మాట్లాడుతున్నారు చూడు, దాంట్లో రెండు సమస్యలు ఉన్నాయి. ఓకే. ఓటర్ నమోదు అని జరుగుతుంది కదా. ఓటర్ నమోదు జరిగినప్పుడు ఆ, స్థానికంగా అధికారులే ఉంటారు కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం అధికార యంత్రాంగం అనుకూలంగా ఉంటారు. ఎక్కడైనా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు రీజనల్ పార్టీస్ వచ్చినాక ఈ ప్రభావాలు ఎక్కువైపోయినాయి. ఆ, ఓటు నమోదు చేసే కార్యక్రమంలో కొన్ని అవకతవకలు జరిగినది అనేది అది వేరు సమస్య. జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కొంత, కానీ అవి ఎందుకంటే గ్రామాల్లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఎవరు ఓట్లు తొలగించాలంటే వాళ్ళు తొలగించాలంటే కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు తొలగించినారనే ప్రశ్నలు లేవనెత్తడము, ప్రశ్నించడము ఇవన్నీ జరుగుతాయి. అంత బాహాటంగా చేయలేరు. వాళ్ళు చెప్తుండే సమస్య ఈవీఎంలలో చోరీ. అవును, ఈవీఎంలు అది జరిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. అవును. రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఈ ఒక ఆయన విజయవాడకు సంబంధించిన ఆయన అనుకోండి, ఆయన ఏదో ఎట్నో పూనాలో ఒక మిషన్ ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకుపోయినారు. తీసిపోయి దాన్ని లండన్ తీసిపోయి హ్యాకింగ్ చేశారు. లండన్లో ఒక మారు ఆయన డెమాన్స్ట్రేషన్ ఇస్తాను అంటే అప్పుడు ఆయన దగ్గర కూడా కొంత డెమాన్స్ట్రేషన్ చేశాడు అతను వచ్చి. అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు, నేను రాజ్యసభలో ఉన్నప్పుడు. ఈడ కూడా తెలుగుదేశం ఇదేంది ఇది ఇంత అన్యాయం, ఏ బటన్ నొక్కినా పోతుంది అని చెప్పి ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకులతో మాట్లాడమన్నారు. మేము ప్రతిపక్ష నాయకులు అప్పుడు నేను రాజ్యసభ మెంబర్ కాబట్టి మన క్వార్టర్స్లోనే జరిగితే వాళ్ళ దగ్గర కూడా ఈ డెమాన్స్ట్రేషన్ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చేరి ప్రతిపక్ష నాయకులంతా మా ఇదేంది ఇది అన్యాయమే, ఇది ఎట్లయితుంది అని చెప్పి అందరూ పోయి ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంట్ చేసినారు. ఓకే. చేసినాక ఆయన అట్లా జరిగేదానికి అవకాశం లేదండి, మా ప్రొసీజర్ వేరు ఉన్నాయి, మీరు అని ఆయన చెప్పారు.